కృష్ణా జిల్లాకి వెళ్దాం సార్. మొత్తం 16 స్థానాలు ఉంటాయి. ఒక్కటి కూడా వైసీపీ గెలవని పరిస్థితి. ఇక్కడ కూడా క్లీన్ స్వీప్. 13కి 13 టీడీపీ గెలుస్తుంది, 1కి 1 జనసేన, 2 పోటీ చేస్తే బీజేపీ 2 కూడా గెలుస్తున్న పరిస్థితి. నాకు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక్కటి కూడా గెలవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఊర్లు ఉన్నాయి సార్. తిరువూరు ఒకటి, తిరువూరు పామర్రు, రెండింటి మీద నాకు డౌట్ ఉంది, ప్రజలకు కూడా డౌట్ ఉంది. ఏం చెప్తారు? అది మాకు తిరువురు పామర్రు ఎలక్షన్స్ ముందు పక్కన పెట్టిన మాట వాస్తవం. తిరువురు పామరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు వరకు టఫ్ ఫైట్ లోకి ఉన్నది తిరువురు పామరు. ఇప్పుడు రేపు పొద్దున మేము రాంగ్ అయినా లెట్స్ అజ్యూమ్ కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ అన్నాం అంటే వైఎస్ఆర్ 16 నియోజకవర్గాల్లో ఎలా క్లీన్ స్వీప్ అవుద్ది? ఇప్పుడు అదే గుండెలు బాదుకుంటున్న పరిస్థితి. 16 నియోజకవర్గాలు ఎలా క్లీన్ స్వీప్ అవుతుంది? రేపు పొద్దున మేము మిస్టేక్ అయింది అనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది 16 కాదు కదా, 8 అన్నా మేము కొట్టాలి కదా. అంటే సాధ్యమైనంత వరకు కేకేని అక్కడ మిస్టేక్ చేయించాలనేది వాళ్ళ ప్రయత్నం. అది మిస్టేక్ ఇప్పుడు ఆల్రెడీ బాక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మారేది లేదు, వాళ్ళు చెప్పినంత మాత్రం మారేది లేదు. ఆబ్వియస్ గా పోతే ఒకవేళ మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గం ఫేవర్ కావచ్చేమో. మేబీ కృష్ణా జిల్లాలో అరే 16 మీరు క్లీన్ స్వీప్ అన్నారు, ఒక నియోజకవర్గం కొట్టే కదా ఏదేం ఉండదు కదా. మేబీ 1 or 2% మేము ఓవరాల్ చేసిన ఫ్యాక్టర్. బట్ మన ఎలక్షన్స్ తర్వాత చేసినటువంటి పోస్ట్ పోల్లో ఆ ఎడ్జ్లు అటువైపు మలుతున్నాయి కాబట్టి అటు వెళ్ళాం. అదే సేమ్ టైం మీకు ఆత్మకూర అవి ఉంచాం కదా, మీకు నెల్లూరు వచ్చిన. అవును సార్, అవును సార్. నెక్స్ట్ సార్, ఇది నందిగామ సంబంధించి కూడా టైట్ ఫైట్ ఉన్న టైట్ ఫైట్ లేదు సార్, ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అవును, అయితే ఫేవరెట్ కూటమికి. ఎలక్షన్స్ ముందు మా దాంట్లో రాలేదు, ఎలక్షన్ తర్వాత కూడా లేదు. ఓకే సార్. నెక్స్ట్ సార్, గుంటూరు జిల్లా సార్. గుంటూరు కూడా ఇక్కడ కూడా క్లీన్ స్వీప్, 17 స్థానాలు. అంటే నార్మల్ గా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కమ్యూనిటీ పరంగా, అదే విధంగా రాజధాని ఇష్యూ ఉంది సార్. కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ ఉంది, రాజధాని ఇష్యూ ఎక్స్ట్రా మీరు చెప్పినట్టు ఎక్స్ట్రా లేయర్ ఆడింది. ఇందాక చెప్పుకున్నట్టు 1% ఆ 10% ఆల్రెడీ అడ్వాంటేజ్ నెగిటివిటీ ఇస్తుంది. ప్లస్ కమ్యూనిటీ పరంగా 2 అడ్వాంటేజ్లు. విభిన్నంగా మామూలుగా ఒకప్పుడు మీకు అక్కడ 2 కమ్యూనిటీలు కొట్టుకున్నాయి, 2 గొడవ అని మామూలు సహజంగా అందరికి తెలిసిన ఫ్యాక్టరీ. రక్త చరిత్ర అని అలాంటి రక్త చరిత్రలో రకరకాల ఉన్నట్టు ఫ్యాక్టర్స్ ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి క్యాస్ట్లు కలిసి పనిచేస్తే ఆబ్వియస్ గా రిజల్ట్స్ ఇది మాత్రం ఆ 2 మాత్రమే పనిచేస్తుంటే ఇలా ఉండేది కాదు. దాంతో పాటు రాజధాని ఎఫెక్ట్ ఇవన్నీ యాడ్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా లేయర్లో అది కనెక్ట్ మిస్ అవుతుంది. పోనీ మీరు మిస్టేక్ అయితే ఏమవుతారు అంటే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి రావచ్చు అంతే. ఓకే, మరి అంత అసలు అది ఇంపాసిబుల్ కేసు. మనం మీరు చెప్పినట్టు తిరువూరులో మిస్టేక్ అవ్వచ్చు, ఇంకో దగ్గర మిస్టేక్ అయినా, ఒక నియోజకవర్గం ఎక్కడైనా మిస్టేక్ అయి ఉండొచ్చు. ఓకే సార్. అంటే నాకు గుంటూరు జిల్లాకి సంబంధించి ఏంటంటే మాచర్ల సార్, మాచర్లదే. ఎందుకంటే 4 సార్లు వరుసగా గెలుస్తున్న వ్యక్తి, కనీసం అంటే ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉండొచ్చు. బట్ ప్రభుత్వ వ్యతిరేకత భయం గుప్పెట్లో వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పిన పరిస్థితి. అక్కడ ఈవీఎం పగలగొట్టిన సందర్భాలు కానీ మిగతాయి కానీ అక్కడ ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అని అందరూ అనుకుంటున్న పరిస్థితి. బట్ అదందరినీ బ్రేక్ చేసి ప్రజలు బయటకు వచ్చారనుకోవచ్చా? ప్రజలు బయటకు వచ్చి ఎలక్షన్స్ చాలా సజావుగా జరిగేసారు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఒక బూత్ దగ్గర అంటే దాదాపుగా మీరు 3,33,00,000 మంది. అవునండి, టోటల్ ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ 3,33,00,000 మంది, 3,33,00,000 మంది ఓట్లు వేసినప్పుడు 40,560 అంతమంది ఇన్ని బూతులుగా ఓట్లు వేసినప్పుడు ఒక్క 4 బూతులు జరిగిందని మనం జూమ్ చేసి చూస్తాం. ఓకే, కానీ ఓవరాల్ గా చూస్తే మటుకు ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా పర్ఫెక్ట్ గా జరిగింది. ఎలక్షన్ కమిషన్ జరిపిన విధానం అద్భుతంగా జరిగింది. సెక్యూరిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు మాచర్ల కోట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉందండి, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు దగ్గర టెక్స్ట్ బుక్ ప్రిపేర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి, సెకండ్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి, థర్డ్ టైం రాసినప్పుడు 90 వచ్చాయి. అదే టెక్స్ట్ బుక్ ని 4th టైం రాస్తే ఎంత వస్తుంది? ఎక్కువ, పైన 90 తగ్గలేదు, తర్వాత కూడా 90 తగ్గదు. కానీ ఎలక్షన్స్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి అలా ఉండదు. ఒకసారి పోటీ చేస్తే గెలిచారు, 2 సార్లు పోటీ అంటే ఎలక్షన్ ప్రతిసారి ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, అప్పుడు ఎలక్షన్ ఒక రకంగా జరిగింది. లేకపోతే రెండోసారి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నారు, లేకపోతే ఇటు నుంచి యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలక్షన్స్ ఒక రకంగా జరిగినాయి. ఇప్పుడు కమ్యూనిటీస్ 2 పరంగా బలంగా కలుస్తున్నాయి. అట్లా అట్ ది సేమ్ టైం మీకు సిట్టింగ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత యాడ్ అయింది. దాంతో తోడుగా మామూలుగా మీతో పాటు వ్యతిరేకత కూడా యాడ్ అయింది అనుకోండి. అవును, ఇప్పుడు మీకు ఇందాక ఇక్కడ లేని ఫ్యాక్టర్ ఒకటి యాడ్ అయింది. ఆయన మీద వ్యతిరేకత యాడ్ అయింది కొంచెం 1% 2%. ఇంత ముందుతో పోలిస్తే మీకు రాజధాని ఎఫెక్ట్ యాడ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఓట్ బ్యాంక్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. ప్లస్ 2 బలమైన కమ్యూనిటీస్ మామూలుగా యాడ్ అవుతున్నాయి. మీకు దాని తోడుగా ఇంకొక ఇష్యూ ఒక బూత్ లో జరిగేసరికి నియోజకవర్గంలో బాగా చర్చాంశం అయింది. అవును సార్. ఆ తర్వాత ఈ మిగిలిన ఓట్ బ్యాంకింగ్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అవును సార్. పెద్దకూరపాడు సార్, పెద్దకూరపాడు ఎంతో కొంత తెలుగుదేశం సంబంధించి కొంచెం డిఫరెన్స్, ఎందుకంటే టైట్ లోనే ఉందనుకోవచ్చు కదా.
టైట్ అంటే ఫైట్ ఇప్పుడు కాదు, మామూలుగా ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ సీట్ చెప్పాం కదా, కన్ఫర్మ్ కదుకూరుపాడు మీద ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డౌట్ లేదు సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లాలో 12లో 1 గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 పోటీ చేస్తే 1 గెలుస్తున్న పరిస్థితి. 11 టీడీపీ గెలిస్తే 11 గెలిచారు సార్. అంటే నాది ఒకటే ఎర్రగొండపాలెం. మీరు అంతకుముందు మిగతా స్థానాలు ఏదైతే ఉన్నాయో అక్కడ గెలిచిన పరిస్థితుల్లో కూటమి ప్రభావం వల్లే, కూటమి కలిసి ఉండటం వల్లే గెలిచిన పరిస్థితి ఉంది అని చెప్పారు. ఎర్రగొండపాలెంలో కూడా కూటమి కలిసి పనిచేసింది. బట్ ఎర్రగొండపాలెంలో ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే ఎందుకు అక్కడ వైసీపీ గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్ గా సార్, ఎక్కడైనా మొత్తం ప్రతి విలేజ్ లో ఉంటుంది కూటమి అనే ఎఫెక్ట్, పాజిటివిటీ ప్రతి దగ్గర ఉంటుంది. అట్లా అని చెప్పి అన్ని విలేజ్ లో ఉండవు. ఆ విలేజ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ అంటే థాట్ ప్రాసెస్ గా మనం డెవలప్ గా చెప్పుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు 1% 2% యాడ్ అయినా కానీ ఆ ఫేవరింగ్ గా మారుతుంది. రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు, మాల కావచ్చు, ఈ కమ్యూనిటీస్ ఓవరాల్ గా చూస్తే ఈ కమ్యూనిటీస్ పరంగా ఎక్కువ ఉంది. అట్లా అని చెప్పి ప్రతి దగ్గర అదే ఉండదు. ఇప్పుడు దానికి అసోసియేటెడ్ గా ఉన్నటువంటి ఎవరు ఉంటారు, ఆ డామినేషన్ ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎస్సీ కూడా అదే పర్సెంటేజ్ ఉండి కాపు కమ్యూనిటీ ఉన్నారనుకోండి, ఇప్పుడు కమ్యూనిటీ ఆబ్వియస్ గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. వేరే ఎస్సీ నియోజకవర్గాలు కూడా కూటమి గెలుస్తున్నాం కదా, అలా కాకుండా ఒక ఎస్సీ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ డామినెంట్ గా ఉంది అనుకోండి, దాంతో పాటు లేదా కమ్మ కమ్యూనిటీ డామినెంట్ ఉంది, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయగలగలరు. అది ఓన్లీ నాట్ ఓన్లీ ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ అని, బీసీ ఓట్ బ్యాంకింగ్ అని పుష్ దాని నుంచి లాక్కోగలరు. అక్కడ తక్కువ లాక్కోగలుగుతున్నారు కాబట్టి వైఫల్యం ఆగుతుంది. కేవలం కమ్యూనిటీ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ అన్ని చోట్ల పనికిరాదు. ఓకే, అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్టు ఎర్రగొండపాలెంతో పాటు సార్ దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అక్కడ గొట్టిపాటి లక్ష్మి నడుస్తుంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ చాలా రోజుల నుంచి అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ. అక్కడ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు మీరు లక్ష్మి గారి గొట్టిపాటి ఫ్యామిలీ స్ట్రాంగ్ కాదు, తక్కువ కాదు కదా. ప్లస్ మీరు ఓట్ అదేమంటారు దాన్ని నామినేషన్ వేసినప్పుడు ఎంత మంది వచ్చారు చూసారు. సో అలా ఏమి ఉండదండి. స్ట్రాంగ్ ఫ్యామిలీ, వీక్ ఫ్యామిలీ కదా. ఆబ్వియస్లీ ఫ్యామిలీ మీకు అడ్వాంటేజ్ అవ్వచ్చు, 1 or 2% ఎక్స్ట్రా ఓట్ బ్యాంక్ తెచ్చుకోవచ్చు. ఓకే, మీకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో గంటాపదంగా చెప్పేది పార్టీ ఒక 10% ఓట్ బ్యాంకింగ్ కోల్పోతుంటే వ్యక్తి మీరు చెప్పినట్టు మంచి ఫ్యామిలీ నుంచి 1 or 2%, 3% తెచ్చుకోగలిగితే అవతల పర్సెంట్ కూడా 1 or 2% తెచ్చుకునే క్యాండిడేట్ గా లక్ష్మి గారు కూడా 1 or 2% తీసుకునే క్యాండిడేట్ కదా. వాళ్ళు డాక్టర్స్ లేదా రకరకాల ఉన్నారు కదా. సో ఆ పాజిటివ్ యాడ్ అయితే మీకు 1 or 2% యాడ్ మీకు సమానం అవుతుంది ప్రతి. సో పార్టీ యొక్క నేటివిటీ ఓట్ బ్యాంకింగ్ మీద ఓడిపోతుంది. ఓకే సార్, చీరాల ఒకటి సార్, త్రిముఖ పోటీ చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్. చీరాల త్రిముఖ పోటీ ఏం లేదు సార్, మామూలుగా ఆబ్వియస్ ఆమంచి గారు అంటే నేను చాలా సర్వేలు ఆమంచి గారు గట్టి క్యాండిడేట్. దాంట్లో డౌట్. త్రిముఖ పోటీ ఏంటంటే మీరు 30, నాకు 30, ఆయన 40 అంటే బాగా టైట్ జరిగినట్టు. ఆయన 10-15 వేలు లోపల ఆగిపోతున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా పర్స్పెక్టివ్ లో త్రిముఖ పోటీ జరిగింది అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళిద్దరిలో ఎవరు కోటేద్దామని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆమంచి గారు ఇంతకుముందు ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన క్యాండిడేట్ అని డౌట్. కానీ అదే పరిస్థితులు ప్రస్తుతానికి ఉండవు కదా.